అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని ఆయుష్ యోగా కేంద్రంలో వేసవి యోగా శిక్షణ తరగతుల్ని ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా భావోద్వేగాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో తల్లిదండ్రుల పాదాభిషేకం కార్యక్రమాన్ని యోగా గురు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రముఖ అర్చకులు సుధీంద్రాచారి నిర్వహించారు. నేటి యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న కుటుంబ విలువలు, తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. శిక్షణలో పాల్గొన్న చిన్నారులు తమ తల్లిదండ్రులకు శాశ్వతంగా పాదాభిషేకం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తమ బిడ్డల సంస్కారాన్ని చూసి తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో మునిగిపోయారు. ఈ సందర్భంగా యోగా గురు ఆనంద్ గురూజీ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు వెలకట్టలేనివని, వారిని గౌరవించడం ప్రతి బిడ్డ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న కాలంతో పాటు కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయని, విద్యార్థి దశ నుండే పిల్లలకు తల్లిదండ్రుల ఔన్నత్వం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా మానవీయ విలువలు కలిగిన విద్యార్థులే రేపటి సమాజానికి దిక్సూచి అని తెలిపారు. అనంతరం యోగా శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. మీరంతా కూడా ఇది వాస్తవం కాదన్నా కూడా ఇది వాస్తవం. మనిషికి చాలా దుఃఖాలన్నీ కూడా చాలా ఉంటాయి, సమస్యలు, దుఃఖములు. అయితే దీనికంతటి కూడా పరిహారం ఏదో ఒక్కటే. ఏమిటో ఆ పరిహారం? అన్ని దుఃఖములన్నిటినీ కూడా పరిహరించేటటువంటిది ఒక భగవంతుని నామం. ఏమండి, ఆ భగవంతుని నామం జపిస్తే పరిహారం అవుతుందంటే అవుతుంది. అది నేర్పించేటటువంటి వాడు ఎవరంటే గురువు. మళ్ళీ ఆ గురువు దగ్గరికే రావాలి. భగవంతుడు కోప్పడితే గురువు దగ్గరికి వస్తే క్షమిస్తాడు, గురువు కోప్పడితే భగవంతుడు కూడా క్షమించడు అనేటటువంటిది ఒక శాస్త్రం. ఒక చీకటిని పోగొడుతుంది. మరి మన అంతరంగంలో ఉండేటటువంటి చీకటి అంటే మన యొక్క హృదయంలో ఉండేటటువంటి చీకటిని పోగొట్టాలి అని అంటే అది గురువు వెలిగించేటటువంటి దీపము అని చెప్పేసి. నమస్కారం సమర్పయామి. దృష్ట్యా మనస వచస తథా పద్యం కరాభ్యం కర్ణాభ్యం సాష్టాంగ నమస్కారం సమర్పయామి. పిల్లలు అన్నట్టుగా లేచివ్వండి. ఎప్పుడన్నా చేశారా? చేశారు, చేస్తారు. మన సంస్కృతి ఎక్కడికి పోదండి, నేర్పించడంలోనే పొరపాటు. కానీ ఎందుకు ఇలా పెట్టాలి? కుడి కాలు కుడి చెయ్యి, ఎడమ కాలు ఎడమ చెయ్యి. అందుకే ఇలా వ్యస్త పాడిన అంటారు. బాగా గట్టిగా పిల్లలు బాగా గట్టిగా ఉంటారు. ఉంటారా? లక్ష్మీరమణ గోవింద 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 గోవింద. పిల్లలంతా పక్కన వస్తాయి. మయ ఆశ్రిత మాత పితృ పాద పూజ శ్రీ కృష్ణార్పణ వస్తు. బాగా నమస్కారం చేసుకోండి. మీరు వచ్చిన గురువు దగ్గర నమస్కారం చేసుకొని గురువు దగ్గర
జై గురుదేవ్. ఈరోజు మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బాలల వ్యక్తిత్వ వికాస యోగా శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లల చేత పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు కార్యక్రమం ముగించడం జరిగింది. ఈరోజు ఈ 15 రోజులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తినగానక లక్షల రూపాయలు వెచ్చించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అంటే స్కూళ్ళల్లో వాళ్లకు జీతం పాఠాలు నేర్పిస్తూ ఉంటే వారు తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని, సమాజం నుంచి స్వీకరిస్తున్న పదార్థాలను వీటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, సమాజం పట్ల ఎలా మెలగాలి, దేశం పట్ల ఎలా ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గడ్డను ఏ విధంగా గౌరవించాలని ఈ 15 రోజుల శిక్షణలో పిల్లలకు తెలియజేస్తూ ఈరోజు పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా పిల్లలు, వారి తల్లిదండ్రులు హాజరు కావడము సంతోషకరము. అయితే ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ 15 రోజుల శిక్షణలో పిల్లలకి ఏదైతే నేర్పించామో వాటిని ఇంటి దగ్గర వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా గమనించుకోవాలి. ఆచరిస్తున్నప్పుడు కూడా వారిని మెచ్చుకుంటూ ఈ మంచి మార్గాన్ని జీవితాంతం కొనసాగించాలని చెప్పి పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. ఇలాంటి ఆధ్యాత్మిక సదస్సులు నేనే కాదు, ఎక్కడ నేర్పిస్తున్నా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పంపాలని. ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. అంటే చూడండి, అంటే కుటుంబ వ్యవస్థనే సన్నగిల్లిపోతుంది. ఎక్కడైనా కానీ ఈ మధ్యకాలంలో ఒక భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. అన్నదమ్ములు కానీ, చిన్నాన్నలు, మామయ్యలు ఇలా కలిసి ఉమ్మడి కుటుంబాలే నశించిపోతున్న రోజులలో పిల్లలకు మేము నేర్పిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వాళ్ళ అవపోసన బట్టి ఈ మార్గంలో నడిచేటందుకు మా వంతు మేము కృషి చేస్తున్నాము. దీనికి తల్లిదండ్రులు కూడా వీళ్ళంతో సహకారం అందిస్తున్నారు. దీని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.